హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముఖ్యంగా జనవరి 16 దాటిన తర్వాత నుంచి ఫోన్పే, గూగుల్ పే వాడేవారందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చింది. 5 కొత్త రూల్స్ అయితే కనుక మారబోతున్నాయి. సో 5 రూల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే కనుక మరింత మందికి సమాచారం చేరుతుంది. దయచేసి ఒక లైక్ కూడా చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. 2024లో అయితే కనుక యూపీఐ పేమెంట్స్ వాడేవారు అందరికీ, అంటే ఫోన్పే కానీ, గూగుల్ పే, పేటిఎం ఇట్లా ఏదైనా సరే ఆన్లైన్ ద్వారా మొబైల్స్ నుంచి అమౌంట్స్ వేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళందరికీ కూడా 5 కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. వివరాలు చూద్దాం. భారత్లో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి యాప్స్ కోట్లాది మంది భారతీయులు వినియోగిస్తున్నారు. ఇక చిన్న పేమెంట్ల నుంచి పెద్ద పేమెంట్ల వరకు కూడా క్షణాల్లో పంపించేస్తున్నారు. అయితే కొత్త ఏడాది 2024లో యూపీఐ యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సాధించేందుకు సురక్షితమైన పేమెంట్ కోసం కొత్త రూల్స్ అయితే అమల్లోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం 2023లో 60% పైగా యూపీఐ ట్రాన్సాక్షన్లు అయితే పెరిగాయి. ఇక కొత్త ఏడాదిలో 5 రకాల మార్పులు తీసుకొచ్చింది ఈ యొక్క సిస్టమ్ నుంచి అయితే కనుక. ఇంక చూస్తే యూపీఐ లిమిట్ వచ్చి 5 లక్షలకు పెంచారు. ఇప్పటి వరకు 2 లక్షల వరకు అయితే కనుక యూపీఐ పేమెంట్ లిమిట్ అయితే ఉండేది. ఇప్పుడు 5 లక్షలకు అయితే పెంచడం జరిగింది. అంటే మొబైల్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు 5 లక్షల వరకు కూడా పేమెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కొంచెం రూల్స్ పెట్టారు. యూపీఐ యాప్స్ వినియోగించి ఇకపై 5 లక్షల వరకు కూడా పేమెంట్స్ అయితే చేయవచ్చు. అయితే అవి క్రిటికల్ సెక్టర్ అయిన వైద్యం అలాగే విద్యకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే ఆసుపత్రులకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి ఏదైనా పేమెంట్ చేయాలంటే ఆ పరిమితిని 5 లక్షల వరకు కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఎన్పిసిఐ అయితే నిర్ణయం తీసుకుంది. అందుకు ముందస్తుగా అనుమతి తీసుకున్న సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుందని, జనవరి 10 లోపు తేదీ తర్వాత నుంచి ఇది అందుబాటులోకి తీసుకురావచ్చు భాగస్వాములకైతే, ఆ భాగస్వామ్య సంస్థలకైతే సూచించింది. అంటే ఆసుపత్రి నుంచి అలాగే విద్యా సంస్థలకు అత్యవసరమైతే 5 లక్షల వరకు కూడా ఒకేసారి పేమెంట్ చేసుకోవచ్చు. ఇక బాగా ఇంపార్టెంట్ అండ్ మంచి రూల్ అనిపించింది ఇది కూడా, ఫ్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్. ఇదైతే చాలా మంచి రూల్ అని అనుకోవచ్చు. అంటే ఖాతాలో డబ్బులు లేకున్నా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుంటుంది. అందుకు బ్యాంకుల నుంచి ముందస్తుగా క్రెడిట్ లైన్ అనుమతి తీసుకోవాలి. మనం బ్యాంకులో కానీ క్రెడిట్ లైన్ అనుమతి తీసుకున్నట్లయితే ఇంచుమించుగా చిన్న సైజు ఒక క్రెడిట్ కార్డు మన యూపీఐలో ఉన్నట్టే. దానినే ప్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అంటారు. యూపీఐ యాప్స్ వాడేవారు బ్యాంకుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకున్నట్లయితే కనుక అకౌంట్లో డబ్బులు లేని సందర్భంలో కూడా పేమెంట్స్ అయితే చేసేందుకు వీలుంటుంది. అయితే తిరిగి సమయంలోకి చెల్లించకపోతే ఛార్జీలు పడతాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు కదా, 40 డేస్ ఎంతో టైం ఉంటుంది, ఆ టైంలోపు కట్టేస్తే ఛార్జీలు పడవు. అలాగే ఇప్పుడు యూపీఐలో కూడా ముందుగానే అమౌంట్స్ అయితే కనుక ఇస్తున్నారు. క్రెడిట్ లైన్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకుంటే ఈ యొక్క క్రెడిట్ లైన్ ఆప్షన్ అయితే ఇస్తారు. కొంత వాళ్ళ ట్రాన్సాక్షన్ బట్టి ఇంత అమౌంట్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ ప్రకారం టైంలోపు కట్టేస్తే ఎటువంటి ఛార్జీలు పడవు. ఒకవేళ చెల్లించకపోతే ఛార్జీలు పడతాయి. ఇది ఒకటి మంచి ఆప్షన్ అని అనుకోవచ్చు. ఎప్పుడైనా ఏటీఎంస్ పనిచేయకపోయినా అత్యవసర సమయాల్లో వాడుకోవచ్చు. ఇక అలాగే సెకండరీ మార్కెట్లకు కూడా యూపీఐ పేమెంట్స్ కొత్త ఏడాదిలో మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్పిసిఐ. సెకండరీ మార్కెట్లో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అంటే ప్రస్తుతం ఇది బేటా దశలో ఉంది. అందుబాటులోకి వచ్చినట్లయితే స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ పెట్టుబడులకు సైతం యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అంటే సాధారణంగా స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వేసుకుని ఆ బ్యాంక్ నుంచి మాత్రమే మీరు స్టాక్స్ ఏమన్నా కొనగలరు, అలాగే పెట్టుబడులు పెట్టగలరు. ఇక ఇక్కడ నుంచి ఫోన్పే ద్వారా కూడా, ఫోన్పే, గూగుల్ పే ఇట్లా యూపీఐ ద్వారా కూడా పెట్టవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి అయితే రానుంది. ఇక అలాగే 4వ రూల్ చూసుకుంటే 4 గంటల సమయం అని ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. కొత్త వారికి 2000కి మించి పేమెంట్లు చేసిన సమయంలో 4 గంటల తర్వాత వారికి అయితే జమ అవుతాయి. అంటే ఆల్రెడీ మీరు రెగ్యులర్గా అమౌంట్స్ వేసే వాళ్ళకైతే వెంటనే వెళ్ళిపోతాయి. కానీ కొత్త వారికి ఎవరికైనా 2000కి మించి పేమెంట్ వేశారంటే వాళ్ళకి 4 అవర్స్ టైం పడుతుంది. అంటే పొరపాటున వేరే వ్యక్తికి, కొత్త వ్యక్తికి డబ్బులు పంపినప్పుడు వాటిని తిరిగి పొందేందుకు 4 గంటల సమయం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనుక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. ఇటీవల ఇటువంటి సంఘటనలు పెరిగిన క్రమంలో ఈ పద్ధతిని తీసుకొచ్చింది ఆర్బీఐ. ఇదేంటంటే చాలామంది పొరపాటున ఒక ఖాతాకి డబ్బులు పంపించబోయి ఇంకో ఖాతాకి అయితే అమౌంట్ వేసేస్తున్నారు. అటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త వారికి ఎప్పుడైనా ఈ అమౌంట్ పంపించినప్పుడు 2000 లోపు అయితే వెంటనే వెళ్ళిపోతాయి. 2000 దాటి పంపించారంటే కొంచెం టైం పడుతుంది, 4 అవర్స్. ఒకవేళ మీరు చెక్ చేసుకొని పొరపాటున వేరే ఎవరికైనా పంపించేసాము అనుకున్నట్లయితే మళ్ళీ రిటర్న్ రావడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. అది 4 గంటల లోపు అయితే. దాటితే అమౌంట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక ఇదొకటి ఇంపార్టెంట్ అప్డేట్. క్యూఆర్ కోడ్తో యూపీఐ ఏటీఎం. ఇక్కడ చూసినట్టు
యూపీఐ ఏటీఎంలో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఆర్బీఐ. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులో ఉంది. ఫిజికల్గా డెబిట్ కార్డులను తీసుకెళ్లకుండానే ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు యూపీఐ ఏటీఎంలు వీలు కల్పిస్తాయి. అంటే మీరు డైరెక్ట్గా ఏటీఎంకి వెళ్ళి ఫోన్ స్కానింగ్ ద్వారానే అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. త్వరలోనే ఇవి అయితే కనుక అందుబాటులోకి అయితే రానున్నాయి. ఇట్లా 5 కొత్త రూల్స్ అయితే కనుక ఫోన్పే, గూగుల్ పే, యూపీఎం, పేటీఎంస్ ఇలా వాడి వాళ్ళ యూపీఐ ద్వారా అమౌంట్స్ చేసే వాళ్ళకి 5 కొత్త రూల్స్ వచ్చాయి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.